ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో రెండవ సంపూర్ణ చంద్రగ్రహణం మనకి ఈ రోజున ఏర్పడబోతున్నది. అంటే ఆగస్టు 28వ శుక్రవారం రోజైతే వస్తుందండి. ఈ రోజు మనకి శ్రావణ పౌర్ణమ ఇంకా రాఖీ పండుగ కూడా ఉంది. ఈసారి ఈ చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలేంటి? ముఖ్యంగా ఈ గ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది? భారతదేశంలో ఉందా లేదా? గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి? ఈరోజు చంద్రగ్రహణం ఉంది కాబట్టి రాఖీ పండుగను జరుపుకోవచ్చా లేదా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో సంభవిస్తున్నటువంటి చివరి చంద్రగ్రహణం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున ఆకాశంలో ఓ అద్భుతమైనటువంటి ఖగోళ దృశ్యాన్ని అయితే ఆవిష్కరించనుందండి. ఇది సాధారణ చంద్రగ్రహణం కాదు. గాఢమైన పాక్షిక చంద్రగ్రహణం అంటే ఈ సమయంలో భూమి నీడ చంద్రుడు ఉపరితలంలో చాలా పెద్ద భాగాన్ని కప్పివేయడంతో చంద్రుడు ముదురు ఎరుపు లేదా రాగి లేదా తుప్పు రంగులో కనిపించే అవకాశం ఉంది. అందుకే దీనిని సాధారణంగా బ్లడ్ మూన్ అని పిలుస్తారు. చంద్రగ్రహణం వేళ ఈ చంద్రుడు ఎరుపు రంగులకి ఎందుకు కనిపిస్తాడంటే చంద్రగ్రహణం సమయంలో భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్యకు వస్తుంది. దీంతో సూర్యకాంతి నేరుగా చంద్రుడిపై పడకుండా భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. అయితే భూమి వాతావరణం గుండా ప్రయాణించే సూర్యకాంతిలోని ఎరుపు నారింజ రంగు కాంతి వక్రీభవించి చంద్రుడి పైకి చేరుతుంది. దీంతో గ్రహణ సమయంలో చంద్రుడు కప్పబడినటువంటి భాగం ఎరుపు ముదురు రాగి వర్ణంలో కనిపించవచ్చు. ఈ కారణంగా సంపూర్ణ చంద్రగ్రహణాలకు బ్లడ్ మూన్ అనే పేరు వచ్చిందండి. అయితే 2026 సంవత్సరం ఆగస్టు 28న ఏర్పడేటువంటిది సంపూర్ణ చంద్రగ్రహణం కాదు. చంద్రుడిలోని ఎక్కువ భాగం భూమి గాఢమైన నీడలోకి వెళ్ళిన చంద్రుడు పూర్తిగా అంబ్రాలోకి ప్రవేశించుడు. అందువల్ల దీనిని గాఢమైన పాక్షిక చంద్రగ్రహంగా పరిగణిస్తారు. 2026 సంవత్సరంలో ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున రెండవ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలండి 2026 సంవత్సరం ఆగస్టు 28వ తేదీ ఉదయం 8 గంటల 4 నిమిషముల నుండి ఉదయం 11 గంటల 22 నిమిషముల వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుందండి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు అండి. అదేవిధంగా ఆస్ట్రేలియా, చైనా, జపాన్ వంటి ప్రాంతాల్లోనూ కూడా దీన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉండదండి. ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎటువంటి సూతక నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. హిందూ సంప్రదాయాల్లో చంద్రగ్రహణాలకు ఆధ్యాత్మికమైనటువంటి ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం చంద్రుడు మనసు, భావోద్వేగాలు, శాంతి, జ్ఞాపక శక్తి, మాతృత్వం వంటి అంశాలకు ప్రతీకగా భావిస్తాం. అలాగే గ్రహణాలకు రాహుకేతువులతో సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. గ్రహణ సమయంలో చాలా మంది భక్తులు శివుడు, విష్ణువు లేదా చంద్రుడికి సంబంధించిన మంత్రాలను జపిస్తారు. కొందరు మహామృత్యుంజయ మంత్రాన్ని, మరికొందరు తమ ఇష్టదైవ మంత్రాలను జపించడం ఆనవాయితీగా పాటిస్తాం. అయితే ఈసారి చంద్రగ్రహణం భారత్లో కనిపించడం కాబట్టి సంప్రదాయాల ప్రకారం స్థానికంగా గ్రహణాన్ని అనుసరించే సూతకాది ఆచారాలు వర్తించవు. ఈ సంవత్సరంలో ఏర్పడిపోతున్నటువంటి రెండవ చంద్రగ్రహణం రాఖీ పండుగ రోజు శ్రావణ పౌర్ణమి రోజే రాబోతున్నది. కాబట్టి చాలా మందికి డౌట్లు ఉన్నాయండి, గ్రహణ సమయంలో రాఖీ కట్టొచ్చా లేదా అని కూడా అడుగుతూ ఉంటారు. మన దేశంలో గ్రహణ ప్రభావం సూతక కాలం లేకపోవడం వల్ల రాఖీ పండుగను ఎలాంటి భయం లేకుండా ఆనందంగా జరుపుకోవచ్చని వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. అయితే సంప్రదాయాలను పాటించేవారు ఉదయాన్నే తలస్నానం చేసి దైవ ప్రార్థనలు ముగించుకుని ప్రశాంతంగా తమ సోదరులకు రాఖీలు కట్టొచ్చు. 2026 సంవత్సరం ఆగస్టు నెల శ్రావణ పౌర్ణమి రోజు వస్తున్నటువంటి ఈ చంద్రగ్రహణం గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.